1931 మార్చి ఉదయం 7 గంటలకు ఉరితాడును ముద్దాడిన ధీరుడు భగత్ సింగ్. భగత్ సింగ్ తో పాటు రాజగురు సుఖదేవులు కూడా నమ్మిన సిద్ధాంతం ఇంక్విలాబ్ జిందాబాద్. ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న విప్లవ నినాదాలతో ఈ ముగ్గురు ఉరికంబాన్ని కౌగిలించుకున్న రోజు అది. 1907 సెప్టెంబర్ 27న పంజాబ్లోని ఖదాకర్ కలాన్ గ్రామంలో ఈ ధీరుడు జన్మించాడు. తెల్ల దొరల బూటు కింద నలిగిపోతున్న భారతీయులను చూసి చెలించిపోయిన దేశ భక్తుడు మన భగత్ సింగ్. జలియన్ వాలాబాగ్ సంఘటనతో దేశ స్వతంత్రం కోసం ఆరాటపడ్డాడు. ఆ తపనలోనే మరణించాలని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు. భగత్ అంటే భక్తుడు అని అర్థం. అలాగే తను నమ్మిన సిద్ధాంతాన్ని బ్రతికించడం కోసం తన ప్రాణాన్నే కాదన్న దేశభక్తుడు భగత్ సింగ్. సూర్యచంద్రులు ఉన్నంత వరకు భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవులకు మరణం లేదు. వారి త్యాగంలో మృత్యు ఉండదు. నేటి యువతలో హీరో పవన్ కళ్యాణ్ ని కూడా నాటి భగత్ సింగ్ తో పోల్చుకోవడమే కాకుండా నాటి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు, ఐ ఇన్స్పైర్డ్ బై భగత్ సింగ్ అన్న మాటలు నేటి మన యువత ఈయన మన భవిష్యత్ భగత్ సింగ్ అని ఫ్యాన్స్ పక్కా ఫిక్స్ అయిపోయారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.